హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో సందువాలతో చేపల పులుసు చేస్తాను. ఎలా చేస్తానన్నది మీకు చూపిస్తాను నేను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇవి సందువా ముక్కలు అన్నమాట. ఇవి బాగా కడుక్కొని దీంట్లో ఉప్పు, పసుపు, కారం కలిపి పెట్టుకోవాలన్నమాట పక్కని. ఇవి సందువా ముక్కలు అంటారు. తెల్ల సందువా, నల్ల సందువా ఉంటది. ఇది నల్ల సందువా చేప అన్నమాట. ఇది చేపల పులుసు చేస్తాను నేను. ఎలా చేస్తానో ఒకసారి చూడండి. ఫస్ట్ కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేయాలి. చేపల పులుసుకి కొంచెం ఎక్కువ ఆయిల్ పోసుకోవాలన్నమాట. సందువా చేపల పులుసుకి కావాల్సినవి చింతపండు, ఇది గరం మసాలా అన్నమాట. ఒక టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు, జీలకర్ర, గరం మసాలా పొడి అన్ని కలిపి మిక్సీ పట్టానన్నమాట. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు ఎలా చేస్తానో చూపిస్తాను నేను. సందువా చేపల పులుసు, కొంచెం మెంతులు, తర్వాత ఇది చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎక్కువ మసాలాలు వేయకూడదు. ప్రతి నాన్ వెజ్ కర్రీకి చాలా మంది ఎక్కువ గరం మసాలాలు అవి వేసేస్తారు. మనకు ఆ టేస్ట్ తెలియదు అనమాట. నేను ఇంట్లో సింపుల్ గా ఎలా చేస్తానో మీకు సందువా చేపల పులుసు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అందరూ చేసినట్టే చేస్తారు, కాకపోతే కొందరు వెరైటీగా చేస్తారు. నేను ఇలా చేస్తానన్నమాట. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. చేపల పులుసు చాలా టేస్ట్ గా ఉంటది అనమాట. సందువా ముక్కలు ఇలా చిన్నగా కొట్టించాలి. ఇలా కొంచెం కరివేపాకు, ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో రుబ్బు పెట్టుకున్న మసాలా, ఇది పచ్చి వాసన పోయినంత వరకు బాగా వేగనివ్వాలన్నమాట ఆయిల్లో. దీంట్లో అల్లం, టమాటా అన్ని వేసాం కాబట్టి ఇది పచ్చి వాసన పోవాలి. నూనె పైకి తేలినంత వరకు కూడా దీన్ని బాగా మగ్గనివ్వాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా పచ్చివాసన పోయినంత వరకు ఏపితే చాలా టేస్ట్ గా వస్తుంది అనమాట చేపల పులుసు. ఆయిల్ తేలింది. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కారం, కొంచెం ఉప్పు, తగినంత ఉప్పు. దీన్ని బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత కొంచెం చింతపండు వాటరు కొంచెం వేసుకోవాలి. ఈ కొంచెంలో ముక్కకి పులుపు పట్టాలన్నమాట. ఎక్కువ వేయకుండా ఫస్ట్ ఈ పులుపులో ముక్కని ఉడకనిస్తాను నేను.
చాలామంది మొత్తం అంతా పులుపు ఒకసారి వేసి దాన్ని ఉడికిన తర్వాత చేప ముక్కలు వేస్తారు. కానీ నేను కొంచెమే చేపల పులుసులోని చింతపండు పులుపు వేస్తాను పుల్లగా. దాంట్లో ముక్కలు వేస్తానన్నమాట. ముక్కలకి పులుపు మసాలా అన్నీ పట్టినట్టు ఉడికించుతాను కొంతసేపు. ఉడికిన తర్వాత అప్పుడు ఎక్కువ చింతపండు పులుపు వేస్తానన్నమాట. అందరూ వండింది నేను వండింది ఇదే తేడా అండి. అందరూ ఏం చేస్తారంటే ఇప్పుడే పులుపు మొత్తం వేసి ఉడకపెడతారనమాట. ఇప్పుడు నేను ఏంటంటే ఈ మసాలా పులుపు ముక్కలకి పట్టాలి కాబట్టి కొంతసేపు దీంట్లో ఉడకనిస్తాను ముక్కల్ని. ఇలా ఈ పులుపులో మసాలాలో సందువ ముక్కలు చేప ముక్కలు బాగా పట్టాలన్నమాట మసాలా. పులుపు మసాలా ముక్కకి బాగా పట్టింది. ఇప్పుడు చింతపండు పులుపు వేస్తాను చూడండి. ఇది చేప పేరు సందువ చేప అంటారండి దీన్ని. ఈ పులుసు ఎక్కువ పల్చగా ఉండకూడదన్నమాట, చిక్క గ్రేవీలాగా ఉండాలన్నమాట. అప్పుడే మొక్క టేస్ట్ వస్తుంది అన్నమాట. అయిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర కొంచెం దించే ముందు వేసుకుంటే, చేపల పులుసు కాబట్టి చల్లారిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది అన్నమాట. కారం ఇలా పైన తేలేటప్పుడు చూసారా, కనిపిస్తుంది, లైట్ కాంతి కనిపించట్లేదు. అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేస్తాం.